సార్ చెప్పండి, ఈ ఎలక్షన్ తరఫున ఈ నియోజకవర్గ ప్రజలకి ఎలాంటి హామీలు ఇవ్వబోతాము? అంటే ఈ నియోజకవర్గంలో ఏదైతే నేను మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో చిలకలూరుపేట నియోజకవర్గానికి 4,200 కోట్లతో ప్రాజెక్టులు తీసుకొచ్చాం. కులాలకు మతాలకి ఏది అవసరమో, నియోజకవర్గానికి ఏది అవసరం, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యం, పేదవాళ్ళకు కావచ్చు, రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యూత్కి కావాల్సినటువంటి అన్నీ కూడా ఏ కొరత లేకుండా కేంద్రీయ విద్యాలయంతో సహా తీసుకురావడం జరిగింది. బైపాస్ స్టేట్లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ తెచ్చాం. ఎందుకంటే ఒకసారి ఎగ్జిస్టింగ్ 4 లైన్ అయిన తర్వాత బైపాస్ ఇవ్వము అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఒక రెజల్యూషన్ చేసింది. దాన్ని మళ్ళా కేంద్ర కేబినెట్లో ఆమోదింపజేసి చిలకలూరుపేటకు 16 కిలోమీటర్ల బైపాస్ తీసుకురావడం జరిగింది. ఆ విధంగా నేను తీసుకొచ్చిన ప్రతిదీ 100 బెడెడ్ హాస్పిటల్ చిలకలూరుపేటకి, అదేవిధంగా 10,000 టిడ్కో ఇళ్ళు, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం, అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు 18 కోట్లతో బాలికల హాస్టల్, అదేవిధంగా కొండవీడు పర్యాటక కేంద్రం, ఘాట్ రోడ్ నిర్మించాం. తిరుపతి ఘాట్ రోడ్డుకి మిన్నగా చేయించామేందని చంద్రబాబు గారే కితాబ్ ఇచ్చారు. ఆ విధంగా ఒక ఘాట్ రోడ్డు కానీ కొండవీటి కోట పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటంలో కానీ, ఆటోనగరు, స్పైసెస్ పార్క్, ఈ రెండు కూడా ఈ నియోజకవర్గానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు. అదేవిధంగా యూత్కు కావాల్సినటువంటి కల్చరల్ ఆడిటోరియం, మన స్టేడియం, ఈ రెండు చిలకలూరుపేట కొరత ఉంది. కళాకారులకు పుట్టినిల్లు, యూత్కేమో స్టేడియం వాకింగ్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అమృత మంచినీటి పథకం. అదేవిధంగా ఈరోజు చిలకలూరుపేటలో అన్నిటికన్నా బాధాకరమైనటువంటిది ఆటోనగర్, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు, ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాజెక్టు. ఆ ఆటోనగర్ కనుక పూర్తయితే మహేంద్ర, టాటా వాళ్ళు ఎన్ని తయారు చేస్తారో అన్ని జీబుల కన్నా ఎక్కువ తయారు చేసేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ పూర్తి చేస్తే చిలకలూరుపేటకి ఏ లోటు లేదు. పేదవారికి 2 సెంట్లు ఇంటి స్థలము, ఇళ్ళు నిర్మాణం చేసేవటం. ఈ అవినీతి మంత్రి వచ్చినాక రోడ్లన్నీ పాడైపోయినాయి. రోడ్లన్నీ మళ్ళా తిరిగి రోడ్లు వేయించాలి. ఇది చిలకలూరుపేటలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ నేను తెచ్చిన ప్రాజెక్టులు రీస్టార్ట్ చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ రెన్యువేట్ చేసి నేను తెచ్చిన ప్రాజెక్టులన్నీ కనుక పూర్తి చేస్తే చిలకలూరుపేటకి అభివృద్ధికి ఎక్కడ కూడా డోకా లేదు. ఒక మార్కు, ప్రతిపాటి మార్కు, తెలుగుదేశం చంద్రబాబు గారి మార్కు ఉండేటువంటి పరిస్థితి నేను క్రియేట్ చేశాను. వీళ్ళు పాడు చేశారు. వీళ్ళు ఏదైతే 5 ఏళ్ళు పడకేశారో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. తెచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేతగాని మంత్రి విడుదల రజని. ఎవరైనా తెచ్చినవి ఆపుతారా? తెచ్చిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేక, పట్టించుకోక గాలికి వదిలేశారు. మళ్ళా నేను రీస్టార్ట్ చేసి మొత్తం పూర్తి చేస్తాం. ఆ విధంగా చిలకలూరుపేట ప్రజల గుండెల్లో అభివృద్ధి అంటే చూపెట్టబోతూ ఉన్నాం. రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా మన ఏపీ ఉంది. దీన్ని మీ టీడీపీ గవర్నమెంట్లో సాధ్యమవుతుంది. అందుకనే కదా నేను అమిత్ షా గారు కూడా స్పష్టంగా చెప్పారు. అమిత్ షా గారు చెప్పారంటే మోడీకి చెప్పకుండా చెప్పరు. పోలవరం పూర్తి చేస్తాం, 2 ఏళ్లలో అమరావతి పునర్నిర్మించి రాజధాని నిర్మాణం చేస్తామని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు గారు కూడా కాదు, మోడీ గారు అనుమతి లేకుండా అమిత్ షా ప్రకటించరు. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం రాగానే గర్వపడేటువంటి అమరావతి ప్రజా రాజధాని, 2 పోలవరం, ఈ 2 పూర్తి చేసి 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చేది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్న మోడీ గారు. ఈ ఆకాంక్ష వెంటనే చేపట్టడం కూడా జరుగుతుంది. అందుకనే హైదరాబాద్లో వాళ్ళు ఇప్పుడే అమరావతి రాజధాని ఇన్వెస్ట్మెంట్ పెంచారు. హైదరాబాద్ కొద్దిగా స్లోడౌన్ అవుతూ ఉంది. అమరావతి రేట్లు ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటువంటిది సంకేతాలు వచ్చినాక మారుమూల గ్రామాల్లో సైతం భూముల ధరలు కూడా ప్రారంభమైనవి పెరగటం. అదే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు సంకేతాలు. ఈసారి పత్తిపాటి పుల్లారావు గారు గెలుపు ఎలా ఉండదు అంటే భారీ మెజారిటీ వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. గెలుపు గురించి ఎవరు ఆలోచించడంలా. చిలకలూరుపేటలో ప్రతి ఓటర్కి అర్థమైపోయింది, గెలుపుకు డోకా లేదు. మెజారిటీ ఎంత అనేటువంటిది ప్రతి నోట వినపడుతూ ఉంది. మెజారిటీ మీద పందాలు కాసుకుంటూ ఉన్నారు. గెలుపు మీద 1:5 కన్నా కూడా ఎవరు ముందుకు రావటం లేదు. ఎవరన్నా మీ నోటీస్కి వస్తే క్యూలో ఉన్నారు బెట్టింగ్కి. కాబట్టి ఎంత మెజారిటీ అనేటువంటిది
13వ తేదీ పోలింగ్ అయిన తర్వాత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. భారీ మెజారిటీ అయితే వస్తుంది. ఎంత అనేటువంటిది 13 సాయంత్రం మీకు ప్రజల స్పందన మీరే చెప్తారు, ఎంత మెజారిటీ వస్తుంది అనేటువంటిది నేను చెప్పక్కర్లేదు. ఆ విధమైనటువంటి స్పష్టత చిలకలూరుపేట ఓటర్లలో ఉంది. గత 5 ఏళ్ళు నష్టపోయాం, పశ్చాత్తాపడతా ఉన్నారు. ఎందుకు తప్పు చేశాము, పాలిచ్చేటువంటి గేదెను వదిలేసి తన్నే దున్నపోతును ఎందుకు తెచ్చుకున్నామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీదనే ఈరోజు ప్రజలు పశ్చాత్తాపడతా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని వదులుకున్నందుకు, చిలకలూరుపేటలో తెలుగుదేశం పార్టీని వదులుకున్నందుకు ఎంత నష్టపోయారు. మంచినీళ్ళు ఇచ్చేదానికి కూడా దిక్కులేరు, కరెంటు ఇచ్చేదానికి దిక్కులేదు, కాలువలు క్లీన్ చేసేవాడు కూడా లేడు. ఇది ఈరోజు చిలకలూరుపేటలో ఓటర్లు అందుకనే 6 నెలల ముందే డిసైడ్ అయిపోయారు. మాకు వద్దు, మాకు అందుబాటులో ఉండేవాళ్ళు కావాలి, మా సమస్యలు పరిష్కరించేవాళ్ళు కావాలి, మాకు అందుబాటులో ఏ సమస్య వచ్చినా మాకు పిఎల్ రాజ్యం మాకొద్దు అనేటువంటిది ఈరోజు చిలకలూరుపేట ఓటర్ల హృదయాల్లో నుంచి వచ్చేటువంటి మాట. ఏదైతే సూపర్ 6 మేనిఫెస్టో ఉందో ఇది ఎంతవరకు జనాలకు అంటే మా మేనిఫెస్టో చూసినాక జగన్ మేనిఫెస్టో తేలిపోయింది. జగన్ మేనిఫెస్టో తేలిపోయినాక ఆ పార్టీలో కార్యకర్తలు నాయకుల్లో కూడా నైరాశ్యం ఏర్పడింది. కాబట్టి మా మేనిఫెస్టో ముందు, మా సూపర్ 6 పథకాల ముందు, 4000 పెన్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు ఖాళీ అవుతుందా అని ఆ పార్టీ నాయకులు చర్చించుకున్నారు. మా పని అయిపోయింది, వాళ్ళ మేనిఫెస్టో బాగుంది, వాళ్ళ 4000 రూపాయల పెన్షన్ ముందు మా పార్టీ ఓడిపోతూ ఉంది. సూపర్ 6 పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ 2 వస్తే పేదవాడి జీవితాల్లో ఒక మార్పు, పేదవాడి కష్టాలు పోయేటువంటి సూపర్ 6 పథకాలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కష్టాలు పోయేటువంటి 4000 రూపాయల పెన్షన్, 6000 రూపాయల పెన్షన్, 50 ఏళ్ళు దాటితేనే 4000 పెన్షన్. కాబట్టి ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళందరూ గంపగుత్తగా తెలుగుదేశం, జనసేనకు, బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా సూపర్ 6 పథకాల దెబ్బకి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏ మూలకు సరిపోవనేటువంటి ఒక నిర్ణయానికి ఈ రాష్ట్ర ఓటర్లు వచ్చారు. అందుకనే ఏకపక్ష ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది. ఈ పథకాలన్నీ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు.